పింక్ నోట్ పత్తా లేకుండా పోయింది. మొదట్లో కట్టల కొద్దీ కనిపించిన నోట్లు ఇప్పుడు వెతికినా కనిపించడం లేదు. మరి హెలికాప్టర్లు, కంటైనర్లు పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సప్లై చేసిన 2000 రూపాయల నోట్లన్నీ ఎక్కడికి పోయాయి? పెద్ద నోట్ల కట్టల మీద దొంగలు పడ్డారా? ఎక్కడ చూసినా 500 నోట్లే ఎందుకు కనిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. దేశంలో తొలిసారిగా విడుదలైన అతిపెద్ద డినామినేషన్ ఉన్న 2000 నోటు ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. నిరుడు నవంబర్లో పాత 1500 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ. ఆ వెంటనే భారీగా 2000 రూపాయల నోట్లు రిలీజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొద్ది రోజుల తర్వాత కొత్త 500 రూపాయల నోట్లు కూడా రిలీజ్ చేసింది. కొన్ని వారాలుగా మార్కెట్లో 2000 రూపాయల నోట్ల చలామణి తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం భారీగా పడిపోయింది. అటు ఆర్బీఐ నుంచి కొత్త 2000 రూపాయల నోట్లు రావడం లేదు. ఇటు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నోట్లు కనిపించడం లేదు. రిజర్వ్ బ్యాంకు నుంచి కేవలం 500 రూపాయల కొత్త నోట్లు మాత్రమే వస్తున్నాయని స్వయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులే చెప్తున్నారు. ఆర్బీఐ చెబుతున్న లెక్కల ప్రకారం నోట్ల రద్దు తర్వాత మార్కెట్లోకి వచ్చిన కొత్త వాటిలో 2000 రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్కెట్ల మాత్రం కనిపిస్తలేవు. అయితే దీనికంతటికీ కారణం 2000 రూపాయల నోట్లు బీరువాల్లోకి చేరిపోవడమే అనే మాట వినిపిస్తున్నది. నోట్ల రద్దు తర్వాత చాలా మంది కరెన్సీని మార్చుకొని పెద్ద డినామినేషన్ నోట్లు తీసుకుని దాచుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో 2000 రూపాయల నోట్లు చాలా వరకు లాకర్లలో సేద తీరుతున్నాయనేది అధికారుల అంచనా. ముఖ్యంగా పాట్నా, కోల్కతా, ఏపీ, తెలంగాణ రీజియన్లోనే 2000 రూపాయల నోట్ల కొరత ఎక్కువగా ఉందట. అంటే ఈ ఏరియాల్లోనే ఎక్కువగా 2000 నోట్లు దాచుకున్నారన్నమాట. రూపాయల నోట్లు మార్కెట్లో లేకపోవడంతో బ్యాంకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది నవంబర్లో నోట్ల రద్దుతో చాలా వరకు ఏటీఎంలను కొత్త నోట్లకు తగ్గట్లుగా మార్చారు. 2000 రూపాయల రాకతో దానికి అనుగుణంగా ఏటీఎంలో మార్పులు చేశారు. ఇప్పుడు 2000 రూపాయల నోట్లు అందుబాటులో లేకపోవడంతో 500, 100 రూపాయల నోట్లు పెడుతున్నామని, అందుకు తగ్గట్టుగా మరో ఏటీఎం అరల్లో మార్పులు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. నోట్ల రద్దు తర్వాత భారీగా 2000 నోట్లు ముద్రించిన ఆర్బీఐ ఇప్పుడు దీనిపై సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. వచ్చిన నోట్లను వచ్చినట్లు చాలా మంది దాచుకున్నారని, అందుకే పెద్ద నోట్ల ముద్రణ ప్రస్తుతానికి ఆపేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అందుకే కొత్తగా 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి రావడం లేదని తెలుస్తోంది. 500 రూపాయల నోట్ల ముద్రణ పెంచుడుతో పాటు కొత్తగా 200 రూపాయల నోట్లను ముద్రించే పనున ఉన్నదని ప్రచారం నడుస్తోంది.